గురుభ్యో నమః. మహాగణాధిపతయ నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలను పూర్తి చేశాం. 18 పర్వాల్లో శాంతి పర్వంలో కూడా 101 అధ్యాయాలు చెప్పుకున్నాం. 102వ అధ్యాయంలో కూడాను 10 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 11 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయేత్. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. मांगल्य शब्दान् शकुना वदन्ति हंसा क्रौञ्चा शतपत्राश्च चाशा हृष्टा योधा सत्त्ववन्तो भवन्ति జయశ్చైతద్భావినో రూపమాహు. హంసలు, క్రౌంచ పక్షులు, బెగ్రు పక్షులు, నెమళ్ళు ఇటువంటి పక్షులన్నీ కూడాను మంగళకరమైన ధ్వనులు చేస్తుంటే యోధులు ఆనందోత్సాహాలతో ఉంటే అది యుద్ధంలో విజయానికి సూచకం అని చెప్తారు. శస్త్రైర్యంత్రై కవచై కేతుభిశ్చ శుభానుభిర్ముఖవర్ణైశ్చ యూనాం భ్రాజిష్మతి దుష్ప్రతివీక్షణీయ ఏషాం చ ముష్టేభిభవంతి అభవంతి శత్రూన్. రకరకాల శస్త్రాలు, యంత్రాలు, కవచాలు, ధ్వజాలతో శోభిల్లుతూ యువకుల ముఖాలు చక్కని కాంతులతో ప్రకాశిస్తూ శత్రువులకు తేరి చూడరానిదిగా ఉండే సేన శత్రువుల మీద విజయం సాధించగలుగుతుంది. శుశ్రూషవశ్చాన్ అభిమానినశ్చ పరస్పరం సౌహృదమాస్థితాశ్చ ఏషాం యోధా శౌచమనుష్ఠితాశ్చ జయశ్చైతద్భావినో రూపమాహు. సైనికులు సేవాపరాయణులై అహంకార రహితులై పరస్పరం స్నేహభావంతో ఉంటూ శౌచాచారాల్ని అనుష్ఠిస్తూ ఉంటే అది భావి విజయానికి శుభలక్షణం అని చెప్తారు. శబ్దా స్పర్శా గంధా విచరంతి మనః ప్రియా ధైర్యంచ విశితే యోధాన్ విజయస్య ముఖంచ తత్. మనః ప్రమోదం కలిగించే శబ్దస్పర్శ గంధాలు వ్యాపించి యోధుల మనసుల్లో ధైర్యం కదలాడుతూ ఉంటే అది విజయానికి ద్వారంగా చెప్పవచ్చు. ఇష్టో వామః ప్రవిష్టస్య దక్షిణః ప్రవీక్షితః పశ్చాత్ సంసాధయత్యర్థం పురస్తాత్ నిషేధతి. సైన్యం యుద్ధంలో ప్రవేశిస్తూ ఉండగా కుడివైపు నుండి ప్రవేశించాక ఎడమవైపు నుండి కాకి వస్తే శుభసూచకమే. వెనుక వైపు ఎగురుతున్నా కూడా కార్యం సిద్ధిస్తుంది, కానీ ఎదురుగా వస్తే మాత్రం విజయానికి ఆటంకం కలుగుతుంది. సంభృత్య మహతీం సేనాం చతురంగాం యుధిష్ఠర సామ్నైవ వర్తయే పూర్వా ప్రయతేధాస్తథో యుధి. ధర్మరాజా చతురంగ బలాలతో కూడిన పెద్ద సైన్యాన్ని సమీకరించి ముందుగా సామోపాయం చేత సంధి కోసం ప్రయత్నించాలి. అది విఫలమైతే తర్వాత యుద్ధం కోసం ప్రయత్నం చేయాలి. జగన్య ఏష విజయ యజ్యుద్ధం నామ భారత యాదృచ్ఛికో యుధి జయ దైవోవేతి విచారణం. ఓ భరత కుమార, యుద్ధం వలన పొందే విజయం చాలా నీచమైనదయ్యా. యుద్ధంలో విజయం యాదృచ్ఛికమైనదో దైవేచ్ఛయో ముందుగా నిర్ణయించలేం. అపామివ మహావేగ త్రస్తా ఇవ మహామృగ దుర్నివార్య తమాచైవ పరభగ్నా మహతీచము. విశాలమైన సైన్యం విచ్ఛిన్నమైతే మహావేగంగా ప్రవహించిపోయే నీటిలా భయభీతమైన మహామృగాల్లాగా వారింప శక్యం కాదు. భగ్నా ఇచ్చేవ భజ్యంతే విద్వాంసోపి న కారణం ఉదారపారా మహతీ రురు సంఘోపమోచము. లేళ్ల సమూహంతో ఉపమించదగిన విశాల సేనా వాహినులు ఎంత గొప్ప బలవంతులున్నా కూడా అది విచ్ఛిన్నం కావడం
మొదలు పెడితే విచ్ఛిన్నం అయిపోతూనే ఉంటుంది. విద్వాంసులకు కూడా దానికి కారణం తెలియదు. పరస్పరజ్ఞా సంహృష్ట చక్త ప్రాణ సునిశ్చిత అపి పంచాశతం సూరా నిఘ్రంతి పరవాహిని. పరస్పరం ఎరిగి ఉండి ఆనందోత్సాహాలు పుష్కలంగా ఉండి ప్రాణాల మీద ఆశ లేని దృఢ నిశ్చయం గల వీరులు 50 మందే ఉన్నప్పటికీ కూడా శత్రు సైన్యాన్ని నాశనం చేయవచ్చు. రేపు మనం 21వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.